చోలే కర్రీ అదే నేను తెల్ల శనగలతో కర్రీ అయితే చూపిస్తున్నాను. హోటల్ టేస్ట్ రావాలంటే సింపుల్ ట్రిక్స్ 2 ట్రిక్స్ అయితే చెప్తాను. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కర్రీ చేసిన వెంటనే ఆ స్మెల్ మసాలాలు ఎక్కువ వేయకుండా టేస్ట్ ఉట్టి కర్రీయే తింటారు. అంటే బౌల్లో వేసుకొని ఉట్టి కర్రీ తింటారు. అంత బాగుంటుంది అనమాట. దానికోసం నేనైతే తెల్ల శనగలు కొన్ని అయితే నానబెట్టుకున్నాను. ఓవర్ నైట్ అన్నా నానబెట్టుకొని లేకపోతే 3 అవర్స్ అన్నా నానబెట్టుకొని ఒక కుక్కర్లో వేసి విజిల్ వదలండి. వాటర్ వేసుకొని వాటికి తగ్గ వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని విజిల్ వదిలి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి తీసేసుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, పెద్ద ఇలాచీ ఉంటుందండి, నల్లది ఇలాచీ, అది లవంగం లాంటిది, అది వేసేసి ఫ్రై చేసుకొని దాంట్లో జీరా సోంపు వేసుకొని ఫ్రై చేసుకోవాలా. దాంట్లో చిన్న చిన్న కట్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకున్నాను. దాంట్లోనే ఒక చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకొని వేసుకున్నాను. తర్వాత దాంట్లోనే ఒక 2 టమాటాస్ పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని ఇదంతా ఫ్రై చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియా, జీరా పౌడర్ ఇంతేనండి. ఇంకా మసాలాలు ఏమి ఇట్లా అది చోలే మసాలా ఇవన్నీ వేస్తారు. నేను ఏం వేయలేదు. సేమ్ చోలే టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. దాంట్లో నేను ఇప్పుడు కాబూలి చనా ఉడకబెట్టి తీసాను కదండి, కొన్ని పేస్ట్కి కొన్ని మిక్సీ జార్లో తీసాను, కొన్ని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలా. మిగతావన్నీ కర్రీలో యాడ్ చేసుకోవాలి. వాటర్తో సహా కర్రీలో యాడ్ చేసుకొని ఆ పేస్ట్ని మళ్ళీ కర్రీలో యాడ్ చేసేసి వాటర్ తగినంత వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలా. ఇక్కడ ఒక టిప్ ఉందండి, చిన్న స్మాల్ టిప్, అది యాడ్ చేయటం వల్ల సేమ్ హోటల్ టేస్ట్ అయితే వచ్చింది. దాంట్లో కొత్తిమీర, కరివేపాకు అన్నీ చల్లేసుకొని కసూరి మీద కూడా వేసుకొని తడకా చూపించాను కదా, తడకాలో కొంచెం ఆయిల్ వేడి చేసేసుకొని దాంట్లో 2 పచ్చిమిర్చి, చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి, చిల్లీ పౌడర్ కొంచెం వేసేసుకొని తడకాలో వేసేసి అది కర్రీకి పైన లాస్ట్లో మనం యాడ్ చేసామంటే ఆ స్మెల్ ఆ టేస్ట్ ఎవర్ గ్రీన్ అండి. హోటల్ టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా చోలే మసాలా ఇవన్నీ యాడ్ చేసే పని లేదా, అంత టేస్ట్ ఉంటుంది. ఉట్టి కర్రీయే తింటారు. అంత బాగుంటుంది అనమాట కర్రీ అయితే. చోలే మసాలా కర్రీ ఈజీగా సింపుల్గా మసాలా వేయకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీనికి నేనైతే పూరీ అయితే చేసుకున్నాను. పూరీ అయితే చాలా బాగా వచ్చాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. దీనికి ఏం యాడ్ చేయకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చోలే పూరీ అయితే చేసి పెడతాను. కర్రీ అయితే సూపర్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.